నిత్యం బిజీగా ఉండే సీఎం చంద్రబాబు అందరినీ నవ్విస్తూ కనిపించారు. గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన రోబోషెఫ్ స్టాళ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించాలని నేతలు, అధికారులకు సీఎం సూచించారు. స్టాల్లోని కుర్రాళ్లతో కాసేపు సరదాగా ముచ్చటించారు. రోబోషెఫ్ బాగా వండుతోందా? వంట కోసం ఐటమ్స్ అన్నింటినీ సరిగా మిక్సింగ్ చేస్తుందా? గంటకు ఎన్ని ప్లేట్లు తయారు చేస్తుంది? ఏమేం చేస్తుంది? సందర్శకుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారా అని ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. రోబోషెఫ్ తయారు చేసిన ఆహారాన్ని తినే రుచి బాగుందని మెచ్చుకున్నారు. స్టాల్లో బిర్యానీ, చిల్లీ పనీర్, ఫ్రెంచ్ ఫ్రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్ ఈ 4 రకాలు ప్రస్తుతం అందిస్తున్నామని సీఎంకి నిర్వాహకులు తెలిపారు. నేతలతో కలిసి చిల్లీ పనీర్ టేస్ట్ చేసిన చంద్రబాబు కొంచెం కారంగా ఉందన్నారు. విజయవాడ, గుంటూరు వారికి కొద్దిగా కారం ఉండాలన్నారు ఎంపీ కేశినేని చిన్నే. ఉషారామ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఈ టెక్నాలజీని డెవలప్ చేశారు. విజయవాడలో చాలా తెలివైన వారున్నారు, కాకపోతే సరిగా ఉపయోగించుకోవడం లేదు అంటూ చంద్రబాబు అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి.